ఏంటి నీకు నేను ఎలా ఉంటానో తెలీదా? తెలియకుండానే నాతో ఇన్ని రోజులు తిరిగావా? అంటే వాడు యాక్చువల్లీ నీకు చెప్దామని అనుకున్నాడు కానీ ఈ లోపల షట్ అప్. ఆద్య ఆద్య ఒకసారి విను ప్లీజ్ ఆద్య. हेलो क्या चाहिए? పోలీస్ क्या चाहिए साहब? ఇక్కడ ఎక్కడైనా సీసీటీవీ కెమెరా ఉందా? इधर नहीं है साहब, सामने शॉप में है. ఇదంతా వద్దు, డైరెక్ట్ 345 నుంచి ప్లే చేయి. పాస్ చేయి సార్. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. ఓకే సార్. ఇంకొంచెం బ్యాక్ వెళ్ళు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో సార్. ఫోటో చూసావుగా? సార్. డీటెయిల్స్ పంపు. ఓకే సార్. సార్ లాస్ట్ 2 నెంబర్స్ లేవుగా సార్? ఇడియట్, కార్ వెళ్తుందిగా, నెక్స్ట్ సిగ్నల్లో కార్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, సార్. చూసి డీటెయిల్స్ పంపు. ఓకే సార్. అరే రోజు నా ఫుడ్ నేనే వండుకొని నేనే తినాలంటే బోరు కొడుతుందిరా. ఇవాళ దయచేసి బయటికి వెళ్దాం. సర్లే, నువ్వేదో ఒకటి ప్లాన్ చేయి. యాక్చువల్లీ నేను నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించా. ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా అలాగే చేసేదాన్ని. పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలంటే క్లోజ్గా ఉండాలి కదా. కదా, ఐ అండర్స్టాండ్. అయినా నేను హర్ట్ అవడంలో కూడా వ్యాలిడ్ రీజన్ ఉంది. దానికి సారీ చెప్పు. సారీ. ఓ ఇది నీ కాఫీనా? తీసుకో, పర్లేదు, తీసుకో. సిప్ చేసాక తాగు. చేశానా? చేసావు, చూసాను. ఇప్పుడు అర్థమవుతుంది ఏటీఎం దగ్గర అంత గొడవపడి ఏమీ తెలియనట్టు ఎందుకు లిఫ్ట్ ఇచ్చావా అని. చాలా మోసపోయాను. థియేటర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకొక అమ్మాయికి ఇచ్చేసావు, సేమ్ డ్రెస్ అని కదా. ఇలా జరుగుతూనే ఉంటుందా? అవుతూనే ఉంటాయి. అది కాదు, నువ్వు మొన్న ఇంటికి వచ్చావు కదా. ఇప్పుడు ఎందుకు? ఏమైంది? కాఫీ అడిగాడు కదా, లాక్ కరజ్ అడిగే ఒక చెప్తా. నాకు నేను పని మనిషి అనుకున్నాడు తెలుసా. ఇప్పుడు ఏం చెప్పాలి? అలా ఎలా అనుకుంటావురా? ఇది మరీ టూ మచ్. దీనికి 2 times సారీ చెప్పు. చెప్పు చెప్పు. సారీ. మళ్ళీ చెప్పు. సారీ. అవును, ఈవినింగ్ ఏవో ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. అవును, ఉన్నాయి. యా జాయిన్ అవ్వ, సరదాగా అందరం కలిసి వెళ్దాం. వీకెండ్ కదా, మంచి మూవీకి వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా. ఈడితో సినిమా చూసే ధైర్యం నేను చేయలేను. ఆడి మాటలు ఎందుకంటే పట్టించుకోకు. అక్కడికి వెళ్ళాక ఈడ ఫేసులు గుర్తుపట్టలేడు. నేను అక్కడ సినిమా చూడాలా, ఫేసులు చెప్పాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇంత హడావుడి మధ్యలో నేను సినిమా చూడలేను. మీరు వెళ్ళండి కావాలంటే. సార్ అందుకేనా కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు ఇలాగా? అలా మేనేజ్ చేస్తూ ఉంటాను. అలా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అవి అయితే బట్టలు అవతారాలు మారవు కదా, కంఫర్టబుల్ గా. అన్ని ఒకరోజు చెప్పేయాలని ఏం లేదురా. సీజన్ 2 లో చెప్దామరా మళ్ళీ. क्या जी? సూర్య ఉన్నాడా? ఓకే సార్. कौन सूर्या? కౌన్ సూర్యనా? కౌన్ సూర్య ఏంటి? అడ్రస్ ఇదే కదా, 105 గుల్మోహర్ అపార్ట్మెంట్స్. మాది అడ్రస్ కరెక్ట్ గానే ఉంది. అయితే మర్యాదగా సూర్యని పిలవండి. సూర్య గీర్య ఇక్కడ ఎవరూ లేరు సార్. నువ్వే పిలుస్తావా, నన్ను లోపల పెట్టమంటావా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇక్కడ సూర్య ఎవరూ లేరు. హలో, వై ఆర్ యూ బాదరింగ్ దట్ లేడీ? పోలీస్. కమ్ హియర్. ఐ ఆమ్ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ రాధాకృష్ణ. వాట్ ఈస్ ద మ్యాటర్? అంటే ఒక 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 అతని కోసం వచ్చాను. వాడి కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే అడ్రస్ ఇక్కడే ఉంది. నెంబర్ చెప్పవయ్యా. TS092568. ఓ సూర్య. అవును. హీ ఈజ్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. కానీ తను ఇక్కడ లేడు. 3 ఏళ్ల క్రిందటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు సార్? అది చెప్పడం నా పనా?
దట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. అంటే అడ్రస్ ఇక్కడే అని చెప్తే నేను అసలు నిన్ను ఎవరు పంపించారా ఇక్కడికి? వారెంట్ ఉందా? వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. సెక్యూరిటీ ఏదైనా ఇక్కడి నుంచి పంపించాయి. ఆ పందర్ జాయి. మేడం తీసుకో తీసుకో చాక్లెట్స్. మీరు ధైర్యంగా ఉండండి. మీరే ఇలా అయిపోతే మీ ఆవిడ ఎలా ఉంటుంది? మా ఫీల్డ్లో ఇలా చాలా యాక్సిడెంట్స్ చూస్తుంటాము, కానీ మన వాళ్ళకి జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అమ్మా, పనికి ఓ 4 రోజుల తర్వాత వస్తానమ్మా. అయ్యో లక్ష్మమ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం పర్లేదు, నీకెప్పుడు కుదిరితే అప్పుడు రా. మీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. నేను బిజీగా ఉంటే తనకు చేయండి. జాగ్రత్త. యాక్సిడెంట్ స్పాట్లో సీసీ కెమెరాస్ చెక్ చేశారా? అది బ్లైండ్ స్పాట్ మేడం, అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమైంది? అది ఇంకా రాలేదు మేడం. నువ్వు కూడా లోపలికి రావాల్సింది కదా, వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉండేది. రాజు పోనీ. ఓకే మేడం. పద్మక్క, నువ్వేంటి 3 రోజుల నుంచి కనిపించట్లేదు? పాపకి జ్వరంగా ఉంది సార్, అందుకని రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయింది సార్. పద్మక్క, నీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నన్ను అడుగు, మర్చిపోకుండా. సరే సార్. ఆద్య, ఎక్స్క్యూజ్ మీ. సారీ. నువ్వేనా? కలర్ వేసుకొచ్చేపాటికి కన్ఫ్యూజ్ అయిపోయాను. లేకపోతే కనిపెట్టేవాడివా? అంటే ట్రై చేసేవాడిని. ఫ్యూచర్లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఇలా కలర్ వేసుకున్నా. 100 మందిలో కూడా నువ్వు కనిపెట్టాలి. ఇలా అయితే ఈజీ గుర్తుపెట్టేస్తా. థ్యాంక్స్ బ్రో. ఇన్నాళ్ళు నేను ఒక్కడనే దొరికిపోయాను అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా నాకు తోడున్నావు. ఇట్స్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ సాటిస్ఫాక్షన్. ఇదిరా అండర్స్టాండింగ్ అంటే. నువ్వు ఉన్నావు. ఏడ్చావు అండర్స్టాండింగ్ తొక్క. నీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఇలా రంగులు వేసుకుంటున్నాం. నాకు అర్థమైందిలే, ఆడి బొందాన్ని పట్టించుకోకు. థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్స్ ఏనా? బయటికి వెళ్తాం పదా. ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇస్తావా? మొత్తం వైండప్ చేసుకుని వస్తాను. హలో హలో, చెప్పు డార్లింగ్. ఆ తింగ రోడ్ ఫ్లైట్ మిస్ చేసుకున్నాడే. ఫ్రస్ట్రేషన్ తో ఆఫీస్కి వస్తున్నాడు, త్వరగా రా. సరే వస్తున్నా. ఏమైంది? మా బాస్ ముంబైకని వెళ్ళాడు, ఫ్లైట్ మిస్ అయిందంట, మళ్ళీ వస్తున్నాడు. నేను వెళ్తా. ఓ, కార్ కీస్ ఇవ్వు. కార్ కీస్ ఎందుకు? మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా. నీకు డ్రైవింగ్ రాదనుకుంటున్నాడు, అందుకని కీస్ ఇవ్వట్లేదు. డ్రైవింగ్ వస్తుందో లేదో అని కాదురా, అదేం లేదు. అయితే ఎవరా మరి? అంటే నువ్వు వేరేలా. ఏరా నీకోసం కలర్ ఇసుకొచ్చాను, కనీసం కార్ కీస్ ఇవ్వవా? అలా ఏం లేదు, అంటే నువ్వు వచ్చేటప్పుడు స్కూటీలో వచ్చుంటావేమో. నీ కార్కేం అవ్వదులే, ఏమైనా అయితే బెన్స్ కార్ కొనేస్తా. అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుందని. కలర్ ఎలా ఉంది? సూపర్ ఉంది. చెప్పాలి కదా. చాలా బాగుంది. కీస్ ఆఫీస్కి వచ్చి తీసుకో. డ్రైవింగ్ బాగానే వస్తుంది కదా. ఏంటో ఊరుకోమ్మా.
రండి డ్రాప్ చేస్తా. పర్లేదండి, దగ్గరే. పర్లేదు రండి, చిన్న పాప ఉంది కదా, రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అయ్యో పర్లేదండి. ఇక్కడే ముందు సేఫ్ హాస్పిటల్ అని ఉంటుంది,